హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన ప్రత్యూష గారు. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఈ విషయం తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మ్యామ్, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మనల్ని లో వైబ్రేషన్లోకి గెంటేస్తుంటాయి. అవును. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలంట? నష్టాలు అంటే ఫస్ట్ థింగ్ మనీ గురించి నువ్వు మనీ అట్రాక్ట్ చేయడానికి నువ్వు చాలా సాధనలు చేస్తావు. నువ్వు మనీ అట్రాక్ట్ చేస్తావు, నువ్వు మంచి పాజిటివ్లో ఉంటావు. నిన్ను చూడగానే జనాలందరూ, నీ చుట్టుపక్కల జనాలందరూ నెగిటివ్, ఈవిల్ ఐస్. ఫస్ట్ ఈవిల్ ఐస్ చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మనం అనుకుంటాం, మన పిల్లలకి చాలామంది మదర్స్ అన్నం పెడుతూ తల్లి అబ్బా మంచి తింటున్నాడులే వీడు అనగా రెండో రోజు నుంచి కక్కుడు మొదలు పెడతాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా అంటే ఆ తల్లి దిష్టియే రాక్షస దిష్టి అంటారు. అంటే మనుషులు ఇలా దిష్టి పెడుతూ ఇలా కళ్ళతో నెగిటివ్గా, అరే వీళ్ళు బాగున్నారు, వీడు చాలా బాగున్నాడు, నేను బాధపడుతున్నాను అనేసి, అబ్బా వీడు సక్సెస్ అయిపోతున్నాడే అని చూడటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఒక నెగిటివ్ ఎనర్జీ, ఎలా అంటే ఒక ఎనర్జీ వీపు నుంచి ఇలా లాగేస్తున్న ఫీలింగ్ వస్తుంది. వీపు నుంచి ఏదో లాగేస్తున్నట్టు. ఇంకా నెగిటివ్ అంటే మనకి ఒక నెగటివ్ జోన్లోకి వెళ్ళిపోతే కనుక మనకి వాళ్ళ ఫ్యామిలీస్ యాన్సెస్టర్స్ కావచ్చు, ఒక ఫ్యామిలీలో నెగిటివ్ పీపుల్, ఒక ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ నిన్ను నెగిటివ్గా అంటే కుళ్ళు పడుతూ ఉన్నారనుకోండి, మీకు వెనకాల ఎవరో తంతున్నట్టు అనిపిస్తుంటుంది. ఎవరో తంతున్నట్టు, మనల్ని పుష్ చేస్తున్నట్టు, కింద పడతాం, ఊరికూరికి కింద పడతాం. ఇట్లాంటివన్నీ ఎందుకు అవుతాయి అంటే ఆ నెగిటివ్, అంటే ఆ ఫ్యామిలీ అందరికీ నువ్వంటే కుళ్ళు, నువ్వంటే అరే నువ్వు ఎదగడం తట్టుకోలేరు వాళ్ళు. లోపల ఉంటుంది, బయట నటిస్తారు. బట్ ఇది ఫ్యామిలీతో ఈ ఇష్యూస్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎవరో పుష్ చేసినట్టు అనిపిస్తుంది మనకి, లిటరలీ మనకు అనిపిస్తుంది. ఎవరో తోసేసినట్టు అనిపిస్తుంది. సడన్గా పడతాం, ఎలా పడ్డాం కింద అర్థం కాదు. సడన్ గా అరే నాకు కారణం లేకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని. పడుతున్నాం, ఏంటి కారణం లేకుండా పడ్డాను, ఏంటి ఇలా పడ్డాను, ఇలా అయింది ఏంటి. నెగిటివ్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నెగిటివ్ ఈవిల్ ఐస్ వల్ల నువ్వు పడ్డావు అంతే, బయట వాళ్ళు కాదు. ఇప్పుడు బయట వాళ్ళు అంటే ఇంకా వేరే విషయం. అది వీపు నుంచి ఎనర్జీ కొట్టినట్టు ఇలా లాగేసినట్టు ఉంటుంది అనమాట. ఈ ఈవిల్ ఐస్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్, సందర్భాలు ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనిపించడము. అంటే ఇంట్లో మనం నీట్గా ఉంచుకోపోవడం, మనకి ఏం చేయబుద్ధి కాదు, మోటివేట్ అవ్వనివ్వకుండా, మనల్ని ఏమి చేయనీయకుండా, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ. ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదైనా చేయమని ఎవరైనా చెప్తుంటే సలహా ఇస్తున్నా కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, కోపం రావడం, అందరినీ తిట్టి వీళ్ళు బ్యాడ్ అయిపోవడం, అందరితో మిస్అండర్స్టాండ్ అయిపోవడం, బ్లేమ్స్ పొందడం, ఇట్లాంటివన్నీ నెగిటివ్ ఎనర్జీ వల్ల జరిగేవి. అంటే మరి ఇలాంటి పరిస్థితుల్లోంచి అప్పుడు వరకు అంటే ఇంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది లైఫ్ అనేది చెప్పారు కదా, మరి ఇంత ప్రాబ్లమేటిక్ లైఫ్ నుంచి ఒక బెటర్ లైఫ్లోకి మారాలి అంటే మరి ఆ నెగిటివ్ ఎనర్జీ చాలా తప్పించుకోవాలి. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఈవిల్ ఐ ప్రొటెక్షన్లో బ్లాక్ టర్మోనాయిల్ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ టర్మోనాయిల్ ఏం చేస్తుంది అంటే నెగిటివ్ పీపుల్ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, నెగిటివ్ సిచ్యువేషన్స్, రాబోయే సిచ్యువేషన్స్ని కూడా నీ నుంచి దూరం పెట్టేస్తుంది. నువ్వు నీ ఆరాని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, నీకు ఇలా నెగిటివ్ వెనకాల ఎవరో పుష్ చేస్తున్నట్టు ఆ నెగిటివ్ వైస్ కూడా మనకి ఎఫెక్ట్ కాదు. సో ఎప్పుడు ఏంటంటే ఎనీ టైం నేను ఈ ఈవిల్ ఐ బ్రేస్లెట్ ఎప్పుడు వేసుకుంటాను. ఇవన్నీ వేసుకోకపోయినా, ఇవన్నీ అబెండెన్స్ బ్రేస్లెట్స్, ఇవన్నీ వేసుకోకపోయినా ఈవిల్ ఐ ప్రొటెక్షన్ ఒకటి వేసుకుని వెళ్తాను. బికాస్ ఇది వేసుకోకపోతే నాకు తలంతా తిరిగిపోయినట్టు, అప్పుడప్పుడు వీక్ అయిపోతున్నట్టు, ఏం చేయలేనా అన్నట్టు అయిపోతూ ఉంటుంది. బికాజ్ నేను చాలా ఏంటంటే డివైన్ పనులు చేస్తున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మనకి. సో పీపుల్ వాళ్ళు చూస్తూ మనల్ని అట్రాక్ట్ చేసేస్తుంటారు. నెగిటివ్ ఈవిల్ అయి పాస్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ ఎనర్జీ మనకి పాస్ చేస్తూ ఉంటారనమాట. ఇది తెలియకుండా జరిగిపోతుంది. నేను చిన్నప్పుడంతా ఎప్పుడు అనుకునేదాన్ని, ఈ దిష్టి అంటారు ఏంటి మా మమ్మీ అనుకునేదాన్ని. మా మమ్మీ ఎప్పుడు నువ్వు దిష్టి తగులుతుంది, కాలు కింద చుక్క పెట్టుకో, ఇక్కడ ఏదైనా చుక్క పెట్టుకో అనేవాళ్ళు. నాకు ఇరిటేట్ అనిపించేది అనమాట. లాస్ట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు అది చుక్క పెట్టి, ఇక్కడ ఒక ఏదో చుక్క పెట్టి పంపిస్తుంటే, స్కూల్కి వెళ్తే కూడా ఎవరు నాకు దిష్టి పెడతారనేది. కానీ నేను ఎప్పుడైతే అది పెట్టుకోలేదో నాకు బాగుండేది కాదు. సో వీళ్ళు పెడుతూ ఉంటే ఇంకా అలవాటు అయిపోయింది. సో అప్పుడు అనుకున్నా ఇదేదో ఉంది అని. తర్వాత కూడా నేను నమ్మలేదు. చాలాసార్లు ఐ ఆర్గ్యూ, మా పేరెంట్స్తో నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసేదాన్ని, దిష్టి అనేది లేదు. బట్ ఆ దిష్టి నన్ను బాగా కొట్టేసింది ఒక టైంలో. అప్పుడు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్లాక్ టర్మినాల్ నన్ను రక్షించింది. అలాగే దీనికి ఏదైనా అఫర్మేషన్ గానీ ఏమైనా ఉంటాయా? దీనికి ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ సిచ్యువేషన్స్, ప్రొటెక్ట్ మీ.
నువ్వు ఏ దేవుణ్ణి తలుస్తున్నావు, నువ్వు శివుడా నీ దేవుడు, అల్లానా నీ దేవుడు, జీససా నీ దేవుడు, ఆ ఎనర్జీ, ఆ డివైన్ని తలుచుకొని ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ దిస్ నెగటివ్ ఎనర్జీస్, ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ సిట్యువేషన్స్, నెగటివ్ పీపుల్, ఈవిల్ ఐ, ఇది అనుకోవచ్చు. అండ్ ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్లో ఉన్న ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాలైట్, ఇందులో ఈవిల్ ఐ ప్రొటెక్షన్లో ఉండే ఇంకొకటి వచ్చేసి లిపిలిజులి. ఇదేంటంటే లిపిలిజులి క్రిస్టల్ ఉంటుంది. దీనివల్ల నువ్వు మాట్లాడేది థ్రోట్ చక్ర హీల్ అయిపోతుంది. నువ్వు ఏది మాట్లాడుతున్నావో నీకు అప్పుడప్పుడు ఏమవుద్దంటే నెగిటివ్ పీపుల్ వల్ల ఎఫెక్ట్ అయితే మనం ఏది మాట్లాడుతున్నా వరల్డ్లో అందరూ మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, తప్పుగా భావిస్తాం, తప్పుగా నువ్వు ఏది చెప్పినా మోటివేట్ అవ్వరు. ఇప్పుడు ఆ లిపిలిజులి ఉంటుంది కదా, అది హీల్ చేస్తుంది నీ థ్రోట్ని. నువ్వు ఏది మాట్లాడితే అది కరెక్ట్గా నీకు జ్ఞానం, లోపల నుంచే నీకు జ్ఞానం వస్తుంది, డివైన్ జ్ఞానం ఇస్తుంది. నేను కరెక్ట్గా మాట్లాడాలి, నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం మనం. లేకపోతే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ లేకపోతే ఏంటంటే మనం డెసిషన్ కూడా తీసుకోలేము, అంత లేజీగా ఉంటుంది. పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఇలాగా ప్రొటెక్ట్ మీ. దీన్ని వేసుకునే ముందు మార్నింగ్ దీన్ని పట్టుకుని నన్ను అడగండి, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ నెగటివ్ పీపుల్, నెగటివ్ సిచ్యువేషన్స్ అండ్ నెగటివ్ ఎనర్జీస్. బస్ నువ్వు వెళ్ళిపో. నీకు అసలు ఏ పని చేస్తున్నా మధ్యలో ఎవరైనా మీరు అక్కడ చోటుకి వెళ్తున్నావు, ఆ డీల్ క్లోజ్ చేయాలి. నువ్వు మాట్లాడితే అది క్లోజ్ అవుతుంది, కానీ మధ్యలో ఇంకోడెవడో ఇంటర్వ్యూషన్ అవుతాడు, వచ్చి ఆ డీల్ వాడు తీసుకెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇట్లాంటి వాళ్ళ నుంచి కూడా నువ్వు వాళ్ళని తీసి పక్కన పడేస్తావు, నీ ఆరాలోకి ఎంటర్ చేయలేదు, నీ పని ఏదో నీకు కరెక్ట్గా చేసి పెడుతుంది అనమాట. దట్ ఈస్ వై ఈవిల్ ఐ ప్రొటెక్షన్ ఇస్ మేర్ ఇంపార్టెంట్. అందుకే నేను పైరైట్తో పాటు ఈవిల్ ఐ చెప్తాను. బికాస్ పైరైట్ నువ్వు పెట్టుకుని స్టార్ట్ చేసిన డే నుంచి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఈ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అయినప్పుడు జనాలు డబ్బులు అడిగే వాళ్ళు ఎక్కువైపోతారు. ఊరికి వీటి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వీడేదో చాలా చేస్తున్నాడు అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఈ కాంబినేషన్ వల్ల మనకి దగ్గర డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈవిల్ ఐ ప్రొటెక్షన్, పైరైట్ బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు బోత్ ఒకటే చెక్ వేసుకుంటే ఇంకా మంచిది. వండర్ఫుల్ మ్యామ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నెగిటివ్ ఎనర్జీస్ టు పాజిటివ్ ఎనర్జీ అనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినందుకు, అలాగే మరొకసారి మనీకి సంబంధించిన ఒక సొల్యూషన్ ఇచ్చినందుకు. అండ్ ఎనర్జీస్కి సంబంధించి మీకు మరిన్ని ఎపిసోడ్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎనర్జీ సిరీస్ అనేది రాబోతుంది. అలాగే ఈ క్రిస్టల్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే మీ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి అయి ఉండొచ్చు, ఎటువంటి డౌట్స్ ఉన్నాయి దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఈ ఎపిసోడ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.